సంబంధించిన ఇందాక మనం పైన చేసిన క్వశ్చన్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అలాంటి మోడల్ క్వశ్చన్స్ చేద్దాం కానీ ఎగ్జాంపుల్స్గా. ఓకే, ఇక్కడ 15 నంబర్స్ ఉన్నాయండి, 15 నంబర్స్. ఓకే, 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ 56 అనుకుంటే 15 నంబర్స్ యొక్క యావరేజ్ 56 అయితే దిస్ ఈజ్ యావరేజ్. దీస్ ఆర్ నంబర్స్. అందులో ఫస్ట్ సెవెన్ అబ్జర్వేషన్స్ లేదా ఫస్ట్ 7 నంబర్స్ యొక్క యావరేజ్ 49. కేవలం 7 నంబర్స్ యొక్క యావరేజ్ 49 అండి. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు లాస్ట్ 7. ఓకే, టోటల్గా ఉన్నాయి 15. అందులో ఫస్ట్ 7 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ 49. లాస్ట్ 7 అబ్జర్వేషన్స్ వీ కెన్ టేక్ ఓకే 60 తీసుకుందాం. పెద్దది చిన్నది తీసుకున్నాం, ఒకటి పెద్దది తీసుకున్నాం. ఓకే, అయితే ఫైండ్ వాట్ విల్ బి ద క్వశ్చన్. ఫైండ్ ఏముంటుందండి, మిడిల్ నంబర్, అంతేనా? లేదా 8th అబ్జర్వేషన్ అని కూడా అనొచ్చు, అంతా ఒకటే, ఏదైనా తీసుకో. 8th అబ్జర్వేషన్ ఆర్ మిడిల్ నంబర్, ఏదైనా ఇలాగే అడుగుతాడు క్వశ్చన్. ఇందాక పైన అడిగాడు కదా, అదే ఫార్మేట్లో ఉంది, కాస్త నంబర్లు పెద్దగా ఇచ్చా. ఇప్పుడు చెప్పండి టక్కన 15 × 56, 7 × 49, 7 × 60, 7 × 60 కూడా చెప్పగలరేమో 420 అని ఇమీడియట్గా. లేదా 7 × 343 అదొకటి చెప్పగలరు. 15 × 56 కాస్త ఇబ్బంది. ఓకే, రైట్. సో ఇలా కాకుండా ఇంకా పెద్ద నెంబర్లు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఏం చేద్దామంటే 56 యావరేజ్ అవ్వాలి. 15 నెంబర్స్ అన్నిటివి కలిపి 56 యావరేజ్ అవ్వాలి, అవునా? అయితే ఇది 49 ఉంది. 56 అవ్వాలంటే ఎంత తక్కువ ఉంది? 7 తక్కువ ఉంది. ఈ 7 నెంబర్స్ మీద తక్కువ ఉంది. ప్రతి నెంబర్ మీద 7 నెంబర్స్ మీద 7 7 7 7 తక్కువ ఉంది. అయితే అది బ్యాలెన్స్ చేయాలంటే ఈ మల్టిప్లికేషన్ 49. ఓకే, ఆ 49 మనకు ఎక్స్ట్రా అవసరం, సో దాన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడికి రావడానికి దీనికి ఇంకో 49 అవసరం ఉంది నాకు. ఓకే, తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది, ఎంత? 4. ఎన్నిటి మీద? 7 మీద. ఓకే, నైస్. మల్టిప్లికేషన్ 28. ఓకే, ఎక్స్ట్రా ఉంది, తగ్గించాలి. ఇక్కడికి రావాలంటే నేను దీనిలో తగ్గించాలి, అవునా? ఆల్రెడీ ఎక్కువ ఉంది, సో నాకు వద్దు, తీసేస్తున్నా, దాన్ని ఎలిమినేట్ చేస్తున్నా. సో ఓవరాల్గా యాడ్ చేయాల్సింది తీసేయాల్సింది రెండు బ్యాలెన్స్ చేస్తే 21. ఓకే, సో ఏం 21 ప్లస్ 21, ఇంకా ఎక్స్ట్రా 21 కావాలి నాకు. అది ఎవరు బ్యాలెన్స్ చేయాలి? ఈ మిడిల్ నెంబర్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఈ మిడిల్ నెంబరే బ్యాలెన్స్ చేయాలి. సో 56 ప్లస్ 21 77 మనకు కావాల్సిన మిడిల్ నంబర్. ఓకే, ఇప్పుడు మీకు ఇది కరెక్టా రాంగా అనే ఒక డౌట్ ఉంటే, ఒకవేళ ఆ డౌట్ ఉంటే 15 × 56 మల్టిప్లై చేయండి. ఓకే, తర్వాత 7 × 49 మల్టిప్లై చేయండి. 343. ఇవైతే ఈజీ మల్టిప్లికేషన్స్. 343. 7 × 60 420. ఓకే, మరి ఇదెంత? 15 5s లేదా 50 × 5 250 ప్లస్ 6 30. ఓకే, 5 840 500 ప్లస్ 340. ఓకే, సో 840 మైనస్ ఈ రెండు చేస్తే మనకు 77 రావాలి. వస్తుందో లేదో చూడండి, మీరే చూడండి. రైట్, నెక్స్ట్ వన్ చెప్తాను. అర్థమైంది కదా? ఇది ఏంటో, ఇది నాకు ఖచ్చితంగా 77 వస్తుంది, దానిలో డౌట్ ఏం లేదు నాకు. దట్స్ వై నాకు అది చేసే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఆల్మోస్ట్ అలాంటిదే. దెర్ ఆర్ అనదర్ 12 అబ్జర్వేషన్స్. ఓకే, 12 అబ్జర్వేషన్స్. వాటి యొక్క యావరేజ్ 240 తీసుకో. ఓకే, 240. అందులో ఒక 2 అబ్జర్వేషన్స్, ఓన్లీ ఒక 2 అబ్జర్వేషన్స్, అవి ఒక 100 ఉన్నాయి అనుకుందాం. మరీ తక్కువ అవుతుంది కదా, నో ప్రాబ్లం. ఇంకొక 4 అబ్జర్వేషన్స్ తీసుకుంటా, అవి 250 అనుకుందాం. 250
9 11 సరిపోయింది రైట్. 5 అబ్జర్వేషన్స్ అవి ఒక 280 అనుకుందాం. ఓకే 280. ఇప్పుడు చూడండి ఫస్ట్ 5 లాస్ట్ 5 అట్లా కాకుండా ఓవరాల్గా ఉన్నది 12 అబ్జర్వేషన్స్. ఆ 12 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ 240. అందులో ఎనీ 2 గెటింగ్ అన్ యావరేజ్ ఆఫ్ 100. ఎనీ 4 ఇవి కాని 4 ఓకే ఒక 200. నెక్స్ట్ లేదా అనదర్ 4 250. ఈ 2 ఇందులో ఉండకూడదు, ఈ 4 ఇందులో ఉండకూడదు, ఈ 2 ఇందులో కూడా ఉండకూడదు. 2 వేరు 4 వేరు 5 వేరు. ఓవరాల్గా ఎన్ని లెఫ్ట్? ఒక్కటి లెఫ్ట్. ఇప్పుడు ఆ ఒక్కటి మనం కనుక్కోవాలి. అర్థమైందా? 11 అయినాయిగా, 9 + 2 11 అయినాయి. ఓకే 5 280 అయ్యాయి. ఓకే అయితే ఆ లెఫ్ట్ అవుట్ ఒక్కటి ఆ ఒక్కదాని వాల్యూ ఎంత, అది మనం ఇప్పుడు చేయాలి. రైట్ చేద్దాం. ఇక్కడ ఎంత తక్కువ అవుతా ఉంది? 140 తక్కువ అవుతా ఉంది. ఓకే 140 ఎన్ని నెంబర్స్ మీద? 2 నెంబర్స్ మీద. అది ఎంత అయింది? 280 అయింది. అవునా 280 అయ్యింది. తర్వాత ఇక్కడ 10 తక్కువ అవుతా ఉంది. 10 తక్కువ కాదు, ఆల్రెడీ ఎక్కువ ఉంది. సో దాన్ని మనం తగ్గించాలి అంటే మైనస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ తక్కువ ఉంది, సో మనం దీన్ని ప్లస్ చేయాలి. ఓకే ఇక్కడ ఆల్రెడీ 140 తక్కువ ఉంది. 140 ఆ తక్కువని మనం బ్యాలెన్స్ చేయడానికి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ ఉంది, సో ఎక్కువని బ్యాలెన్స్ చేయడానికి మనం మైనస్ చేస్తాం. ఎంత? 4 నంబర్స్ మీద 10 ఈచ్, సో -40. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. సరిపోయిందిగా, ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఇదేముంది? ఇది ఆల్రెడీ ఎక్కువ ఉంది, సో ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 40 ఎక్కువ ఉంది. రైట్ ఆ 40 ఎక్కువని బ్యాలెన్స్ చేయడానికి మనం తీసేస్తాం. -200. డిఫరెంట్గా వచ్చింది ఇది, నో ప్రాబ్లం. ఎట్లా చేసినా కూడా అదే వస్తుంది. ఆన్సర్ అయితే తప్పు రాదు, వచ్చే సమస్య లేదు. దానిలో అయితే డౌట్ ఏం పెట్టుకోవద్దండి మీరు కూడా. ఫైన్. సో ఓవరాల్గా రైట్ 280 - 200 -40 240 మైనస్ కాదు +40. ఓకే సో ఓవరాల్ రిజల్ట్ ఏంటి? +40. దేనికి +40? 240 + 40 దట్ ఈస్ 280. ఓకేనా? రైట్ 280. ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ you can multiply. Here 200, 1000, 12,000 plus 1,400. సో ఇదొక 200, ఇదొక 1000, ఇదొక 1,400. ఓకే రైట్ 12 2 తీసేయి. ఇది దీన్ని కూడా చూడండి, సింపుల్గా చూడండి. 2 × 12 అనుకోండి. 12 12s 144 డబల్ 288 288 అంతేనా టోటల్? అంత సింపుల్గా చేయండి మల్టిప్లికేషన్స్. ఓకే 144 డబల్ 288. ఒక 0 ఉందా? 0 ఇక్కడ ఉంది, అదే కదా. ఎక్కడ పోయింది 0 అనుకున్నా. ఓకే సో ఈ 0 ఇక్కడ పెట్టేశాను. 288 అందులోంచి 2600 తీసేస్తే 280 అంతేనా? ఇదిగోండి 280. ఎగ్జాంపుల్గానే తీసుకుందామండి. ఈసారి ఏం చేద్దామంటే ఎక్స్ట్రా తీసుకుందాం. ఎక్స్ట్రా తీసుకోవడం ఎలా ఉంటుందంటే, ఒక ఆడ్ నెంబర్ 11 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. ఒక 11 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ 42. ఓకే ద యావరేజ్ ఆఫ్ 11 అబ్జర్వేషన్స్ ఈస్ 42. అయితే అందులో ఫస్ట్ 6 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ 39 అనుకుందాం. తర్వాత లాస్ట్ 6 అబ్జర్వేషన్స్ 44 అనుకుందాం. ఎక్కువ తక్కువ సరిపోయింది. ఓకే అయితే దెన్ అయితే వాట్ విల్ బి దట్ 6th కామన్గా ఉన్న అబ్జర్వేషన్? చూడండి 6 12 అబ్జర్వేషన్స్ అవుతాయి, కానీ ఇక్కడ ఉన్నది 11. అంటే ఏం జరుగుతూ ఉంది? ఇట్లా 11 అబ్జర్వేషన్స్ ఉంటే ఇక్కడ 6th ఉంది. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఈ 6ని కూడా ఇంక్లూడ్ చేసి యావరేజ్ చేశాడు. మళ్ళీ చేసేటప్పుడు ఈ 6ని ఇంకోసారి ఇంక్లూడ్ చేస్తే యావరేజ్ చేశాడు. అంటే 6 కామన్గా ఉంది, రెండిట్లో ఉంది.
ఓకే, దాని యొక్క 6th అబ్జర్వేషన్ యొక్క ఇంపాక్ట్ ఇందులో ఉంది, ఇందులో ఉంది. మరి రెండిట్లో ఉన్నప్పుడు ఆ 6th దాని యొక్క వాల్యూ కావాలి నాకు, అది ఎలా వస్తుంది? అండ్ ప్రాసెస్ వచ్చేసి సేమ్, ప్రాసెస్ ఏం మారదు. ఇందులో డిఫరెన్స్ ఎంత? 3. అది ఎలా ఉంది? తక్కువ ఉంది. సో దాన్ని పెంచాలని ట్రై చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ 6 2 సార్లు రిపీట్ అయింది, పెంచకూడదు, బట్ స్టిల్ యాజ్ యూజువల్లీ చేద్దాం. పెంచాలి 18, అవునా? తక్కువ ఉంది కాబట్టి దీనికి పెంచాలని ట్రై చేస్తున్నాం. సో 3 × 6 18, ఫైన్. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, దీన్ని ఎక్కువ ఉంది, తగ్గించాలి 12. ఓకే, ద రిజల్ట్ ఈస్ +6. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇమీడియట్గా చెప్పదగ్గ మాట ఏంటి? 42 + 6 48 ఆన్సర్ అని. ఆన్సర్ 48 అని చెప్తాం, కానీ అది రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, అది రాంగ్ ఆన్సర్. ఏంటి మరి ఆన్సర్ అంటే 42 రిజల్ట్ ఏదైతే ఉందో దాని డైరెక్షన్ చేంజ్ చేయాలి మనం. ఓకే, దాని సైన్ చేంజ్ చేయాలి. ఎందుకు చేంజ్ చేయాలి అంటే ఈ యొక్క 6th అబ్జర్వేషన్ ఎక్స్ట్రా రిపీట్ అయింది కాబట్టి సైన్ రివర్స్ అవుతుంది. ఓకే, 42 - 6 36 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ మీకు దీని మీద డౌట్ ఉంటే మనం ఇలా కూడా చేయొచ్చు. ఎలాగా చూడండి, ఇక్కడ చూపిస్తాం. ఓకే, సేమ్ అదే దాని ఆన్సర్ మనం ఇక్కడ చేద్దాం. 11 × 42 44 22 462. ఓకే, 6 × 39 180 + 54 20 అటు పంపిస్తే 234. అర్థమైందండి? మీకోసం చూపిస్తాను. ఇది 6 × 39 కదా, నేనేం చేశా 18 0 130 తీసుకున్నా ఇక్కడ. తర్వాత ఇప్పుడు 9తో చేస్తా. 9 × 6 54, అంతే కదా. 20 ఇస్తే 234. ఇది మనకు క్యాల్కులేషన్ ఇంటర్నల్గా రావాలి. ఓకే, మన మనసులోనే వచ్చేసేయాలి. 234 కాదు, ఇది యాడ్ చేద్దాం మనం, ఎందుకంటే ఇది 6 6 కదా, సైన్ రివర్స్ అవుతుంది. దానిలోంచి మనం దీన్ని తీయట్లేదు, దీనిలోంచి దాన్ని తీయాలి, వీటిల్లోంచి మనం దాన్ని తీయాలి. అందుకే రివర్స్ చేస్తాం మనం. ఎందుకు రివర్స్ చేస్తామో చూపిస్తున్నాం మీకు, అంతే. అది కరెక్టా కాదో చూపిస్తున్నా. 24 24 24 24 ఎట్లా, ఇట్లా 24 ఇట్లా 24, అదేమవుతుంది 264 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి టోటల్ ఎంత? 894 498. అందులోంచి మనం ఇది తీస్తున్నాం 462. చూడండి, ఇంతవరకు మనం టోటల్లోంచి వీటిని తీసాం, కానీ ఇక్కడ ఏం చేస్తాం, దీనిలోంచి దాన్ని తీస్తాం, అవునా? ఇందులో నుంచి ఈ టోటల్లో నుంచి ఆ మేజర్ యావరేజ్ని తీస్తాం. ఓకే, అది ఎంత అయింది చూడండి, 36 వచ్చిందా మన ఆన్సర్? 36. అది ఇది రైట్ ప్రాసెస్. ఓకే, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ సమ్ మేల్స్ అండ్ 15 మేల్స్ కాదు. ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉందండి, 15 ఫీమేల్స్. ఓకే, ఒక ప్రింటింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ సమ్ మేల్స్ అండ్ కొంతమంది మేల్స్, మరి కొంతమంది కాకుండా 15 ఫీమేల్స్. ఫీమేల్స్ ఖచ్చితంగా నెంబర్ చెప్తున్నాడు, మేల్స్కి నెంబర్ చెప్పలేదు. ఈ మొత్తం సమ్ మేల్స్ మరియు 15 ఫీమేల్స్ యొక్క యావరేజ్ ఎంత అంట? 18 అంట. 18 అయితే సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 15 ఫీమేల్స్, ఇది ఇక్కడ చెప్పాడు చూడండి, 15 ఫీమేల్స్ అక్కడ చెప్పాడు చూడండి, 15 ఫీమేల్స్ ఈజ్ 240. సమ్ ఈజ్ 240 అండ్ ద యావరేజ్ ఆఫ్ మేల్స్ ఈజ్ 20. 18 20 240 by 15. ఓ సరిపోయింది, సింపుల్గా ఉంది క్వశ్చన్, చాలా ఈజీ అండి. ఒకసారి చూడండి, ఇది దెర్ ఆర్ సమ్ మెన్, ఎంతమందో తెలియదు, వాళ్ళ యావరేజ్ ఎంత? యావరేజ్ ఆఫ్ మేల్స్ ఈజ్ 20. ఓకే, తర్వాత ఫీమేల్స్ ఎంతమందో చెప్పాడు, 15 ఫీమేల్స్. 15 ఫీమేల్స్ యొక్క యావరేజ్ తెలియదు కానీ టోటల్ 240 అన్నాడు. టోటల్ 240 అంటే 240 by 15 అంతేగా, చేస్తే 9 6 16 యావరేజ్ వచ్చింది. అండ్ వీళ్ళందరి టోటల్, వీళ్ళిద్దరిది అదే టోటల్ మేల్ ప్లస్ ఫీమేల్ యావరేజ్ చేస్తే 18 వచ్చిందంట. అంటే ఖచ్చితంగా మేల్స్ కూడా 15 ఉంటారండి, నో డౌట్. ఓకే, బట్ అది మనము ఇట్లా
చెప్తే మీకు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి మీకు నేను ప్రొసీజర్ చూపిస్తా. ఓకే, ప్రొసీజర్ చూపిస్తాను. నాకైతే ఆన్సర్ వచ్చేసింది 15 అని. ది ఆన్సర్ ఈస్ 15. మై ఆన్సర్ ఈస్ 15 మేల్స్. ఓకే, అయితే ప్రొసీజర్ ప్రకారం చూద్దాం. దెర్ ఆర్ సమ్ మేల్స్, ఎంతమందో తెలీదు. చక్కగా వీళ్ళది టోటల్ ఇచ్చాడు 240 అని. సో టోటల్ ఫీమేల్స్ ఎంత? 240. టోటల్ ఫీమేల్స్ యొక్క ఏజ్ ఎంత? 240 ప్లస్ టోటల్ మేల్స్ యొక్క ఏజ్ ఎంత తెలియదు, కానీ ఎంతమంది మేల్స్ ఉన్నారు ఇంటూ యావరేజ్ 20x. ఓకే, ఇప్పుడు టోటల్ మేల్స్ ప్లస్ ఫీమేల్స్, మేల్స్ ప్లస్ ఫీమేల్స్ ఎంత? మేల్స్ ఏమో x, ఫీమేల్స్ ఏమో 15. అవునా? మొత్తం వీళ్ళు మేల్స్ ప్లస్ ఫీమేల్స్ ఎంత? 15 ప్లస్ x. ఇప్పుడు చూడండి, 240 ఫీమేల్స్ టోటల్ ఏజ్, 20x మేల్స్ టోటల్ ఏజ్ ప్లస్ టోటల్ యావరేజ్ 18 ఇంటూ 15 ప్లస్ x, మేల్స్ ప్లస్ ఫీమేల్స్. ఇదేనా ఈక్వేషన్? ఇదే కదండి ఈక్వేషన్. యాక్చువల్గా ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 16, 20, 18 అవ్వాలంటే, అంటే ఈ రెండింటి మిడిల్లో ఉందా? మిడిల్లో ఉండాలంటే ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ అయి ఉండాలి. ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఇది 15 ఉంటే అది కూడా 15 ఉండాలి. అలా చెప్పచ్చు దీని ఆన్సర్, కానీ మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎలాబరేట్ చేస్తున్నా. ఓకే, ఇది విషయం. అయితే తర్వాత 240 20x 18 ఇంటూ 15 చేయాలి కదా మనము. దిస్ ఇస్ 270 ప్లస్ 18x. ఓకే, సో ఇప్పుడేం చేస్తాం? ఈ 18 ఇటు పంపిద్దాం. సో ఇట్ బికమ్స్ 2x. 240 ఇటు పంపిద్దాం. 240 270 minus 40 30. x ఈక్వల్ టు 15. వచ్చిందా మనకు కావాల్సిన ఆన్సర్? ఇదిగోండి, x ఈక్వల్ టు 15. ఇది వితౌట్ ఎనీ ప్రాసెస్, అసలు ఎటువంటి క్యాల్కులేషన్ చేయకుండా చూసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు చేయగలము అంటే, ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ ప్రాక్టీస్ విత్ యావరేజెస్ మీద మీకు మంచి అవగాహన ఉన్నప్పుడు ఇలాంటివి క్వశ్చన్స్ చూస్తేనే ఆన్సర్ చెప్పొచ్చండి. ఓకే, ఆ అవగాహన వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, హియర్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ దిస్ ఆఫ్టర్నూన్ ఏ స్టూడెంట్ రెడ్ 100 pages at a rate of 60 pages per hour. In the evening, when she was tired, she read next 100 pages at the rate of 40 pages per hour. Okay, 100 pages, 100 pages. Okay, fine. What was her average rate of reading in pages per hour? Okay, pages per hour paranga average reading enta. Okay, tana reading speed yokka average kavali. Okay, అంతే కదా, అంతమించి ఏముంది. ఫైన్. సో గోయింగ్ టు ద క్వశ్చన్, టు గెట్ యావరేజ్ వి నీడ్ టోటల్ పేజెస్ రెడ్ బై టోటల్ టైం. అసలు ఇక్కడ ఎక్కడన్నా టైం ఉందా? క్వశ్చన్లో ఎక్కడన్నా టైం అనే మాట మాట్లాడా? లేదు, కానీ స్పీడ్ మాట్లాడాడు. 60 pages per hour, 40 pages per hour. ఓకే, 60 pages per hour, 40 pages per hour అని స్పీడ్ చెప్పాడు. మరి స్పీడ్ చెప్తే టైం తీసుకోవచ్చా? మనం టైం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే, దెర్ ఇస్ అ బేసిక్ రూల్ ఫర్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ బై టైం. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, కావాల్సింది ఏంటి? టైం. సో దీన్ని ఇటు దాన్ని అటు చేద్దామా? సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ ఐడియాతో మనం ముందుకెళ్తాం ఇప్పుడు. ఓకే, క్లియర్? రైట్. సో ఇప్పుడు మనం ఏంటి, 100 pages చదివారు ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60. ఓకే, తర్వాత ఏం చేశారు? మరి ఇంకో 100 pages చదివారు, ఎవరో షీ, అంతే. ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ 40 per page. ఓకే, మనకి ఇప్పుడు టైం కావాలి. సో టోటల్ time taken to complete the book, right? A student read next 100 pages అంటే బుక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ 100 pages, నెక్స్ట్ ఉన్న 100 pages అంటే మొత్తం మీద 200 pages బుక్. అది చదవడానికి ఇంత టైం పట్టింది. టైం అయ్యేది డిస్టెన్స్ బై స్పీడ్.
డిస్టెన్స్ బై స్పీడ్. ఒకసారి ఒక స్పీడ్ ఇంకోసారి ఇంకో స్పీడ్లో చదివారు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. 5 3 5 2 20తో కదా, 20తో 2. ఓకే, సో టోటల్ టైం ఎంత? 5/3 ప్లస్ 5/2. ఎల్సిఎం తీసుకుంటే 6, ఇక్కడ 10 ప్లస్ 15 అక్కడ మొత్తం 25/6 అవర్స్ బై 6 అవర్స్, 25/6 అవర్స్. ఇప్పుడు మనకు టైం తెలిసింది. టైం తర్వాత డిస్టెన్స్ తెలుసుగా, ఆల్రెడీ ఇచ్చారు. మొత్తం టోటల్ పేజెస్ డిస్టెన్స్ ఇక్కడ 100 ప్లస్ 100. ఓకే, ఓన్లీ 200 బై 25/6. దాన్ని ఎలా తీసుకుంటాం? 200/25 ఇంటూ 6. 6 పైకి వెళ్తుంది, 6 పైకి వస్తుంది. ఓకేనండి, రైట్. 25 8 టైమ్స్ 48 పేజెస్ పర్ అవర్. గంటకు 48 పేజెస్ చదువుతారండి. ఓకే, అంటే యావరేజ్ మీద చదువుతున్నారు మొత్తం. ఆ టోటల్ పేజెస్ పర్ స్పీడ్, ఈ టోటల్ పేజెస్ పర్ స్పీడ్ అయితే మొత్తం మీద స్పీడ్ ఎంత? మొత్తం మీద స్పీడ్ వచ్చేసి 48. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది యావరేజ్ స్పీడ్ అండి. మనం ఎలాగో మళ్ళీ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ అలాంటి కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ చూస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్లీ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ క్వశ్చన్ ఏముందండి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 22 స్టూడెంట్స్. క్లాస్ ఆఫ్ 22 స్టూడెంట్స్ ఈజ్ 42 kg. ది యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 1 kg. ద టీచర్స్, మనం ఎగ్జాంపుల్లో మాట్లాడుకునేదే అండి ఇది. ఓకే, మనం ఆల్రెడీ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కూడా. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ 22 స్టూడెంట్స్. 22 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 42 kg. వెయిట్, ఈసారి వెయిట్ ఇచ్చాడు. 22 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 42. ద యావరేజ్ ఇంక్రీజ్డ్ 1 kg. ద టీచర్స్ వెయిట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇంకొకరు యాడ్ అయ్యారు. అది టీచర్ కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే ఒకరు మర్చిపోయింటే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసింది కావచ్చు. ఎవరో ఒకరు ఎంటర్ అయ్యారు, స్టూడెంట్స్లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళ పేరు టీచరు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అయితే యావరేజ్ ఏమైంది? ఒకటి పెరిగింది 43 అయింది. రైట్, మన బేసిక్ కాన్సెప్ట్. టీచర్ ఖచ్చితంగా 42 కంటే ఎక్కువ ఉంది కాబట్టే కదా యావరేజ్ని పెంచింది. తక్కువ ఉంటే యావరేజ్ తగ్గేది. ఓకే, యావరేజ్ కన్నా టీచర్ వెయిట్, యావరేజ్ అంతా 42, అంటే టీచర్ వెయిట్ 42 కంటే ఎక్కువ ఉంది కాబట్టే కదా యావరేజ్ పెరిగింది. క్వశ్చన్ అదేనా? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్? నాకు కావాల్సింది ఇదే. ఓకే, సో మనం ఏం కనుక్కుంటున్నాం ఇక్కడ? టీచర్స్ వెయిట్ కనుక్కుంటున్నాం. దానికి ఉన్న మన దగ్గర స్టాండర్డ్ రూల్ ఏంటి? వెన్ ఇన్ అన్ యావరేజ్ someone has been added, if they are more than the average, the combined average will increase. If the entered person is less than the average, the combination of their average will decrease. Okay, ఉన్న యావరేజ్ కన్నా కొత్తగా చేరిన వ్యక్తి ఎక్కువ బరువు ఉన్నప్పుడే యావరేజ్ని పెంచగలుగుతారు. తక్కువ బరువు ఉంటే యావరేజ్ పడిపోతుంది. రైట్, సో ఇప్పుడు ఏమైంది? పెరిగింది, ఎంతో కొంత 1 పెరిగింది. ఓకే, 1 పెరిగింది అంటే కారణం దిస్ టీచర్ ఈజ్ వేయర్ దెన్ ద స్టూడెంట్స్ కన్నా బరువు ఉన్నారు. రైట్, ఎంతమంది మీద బరువు ఉన్నారు? ఈ యావరేజ్. ఓకే, యావరేజ్ ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఎంతమందిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ పెరిగింది? ఓన్లీ స్టూడెంట్స్నే కాదు, ఇక్కడ కూడా. ఓకే, మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ 10 20, యావరేజ్ ఎంత? 15. 30తో ఇంకొకరు కొత్తగా యాడ్ అయ్యారు. ఓకే, అప్పుడు మనం ఏం చేసామండి? ఇక్కడ 15 పక్కకు తీసుకో నాయనా, నువ్వు నీ దగ్గర 15 పెట్టుకో అని చెప్పాము. ఇప్పుడు అందరూ సమానం అయిపోయారా? ముగ్గురు దగ్గర 15 ఉంది. ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే 15 అయింది యావరేజ్. సో 15 ఉంది. ఎక్స్ట్రా 15 ఉంది. ఈ ఎక్స్ట్రా 15 వీళ్ళిద్దరికే పంచామా? ముగ్గురు పంచుకున్నారు. అందుకు +5 ఓవరాల్గా ముగ్గురు యావరేజ్ 20 అయింది. అవుతుందా? ముగ్గురు యావరేజ్ 20 కావాలంటే చూడు. 10 + 20 + 30 60/3 20. సరిపోయిందా? ఆ విధంగా ఇక్కడ ఈ 1 ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు?
22 + 1 23 మెంబర్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ టీచర్కి కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అది యావరేజ్లో. ఓకే, అందుకు ఓవరాల్గా 43 అయింది. ఇది ఓవరాల్ యావరేజ్. సో ఓవరాల్గా 1 పెరిగింది. ఓవరాల్గా 1 23 మెంబర్స్ మీద పెరిగింది. సో 23 + 42, 42 + 23. వాట్ ఈస్ దిస్? టోటల్ 65 kgs. ఏంటి 65? వెయిట్ ఆఫ్ ద టీచర్. 65 ఏంటి? వెయిట్ ఆఫ్ ద టీచర్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకే, నెక్స్ట్ వన్. ఒకవేళ తగ్గితే చూద్దాం. ఓకే, 9 ఫ్రెండ్స్. ఓకే, 9 ఫ్రెండ్స్ యావరేజ్గా వాళ్ళ ఏజ్ 14 years. ఓకే, తర్వాత ఇంకొకరిని ఇంక్లూడ్ చేశారు, 10th ఫ్రెండ్. ఓకే, అంటే ఇంకొకరు యాడ్ అయ్యారు. యాడ్ అవ్వడం వల్ల వీళ్ళ యావరేజ్ ఏజ్ 3 months తగ్గిపోయింది. 3 months తగ్గింది, లేదా ఒక 6 months తగ్గింది అనుకుందామా? ఉండలే, 3 months తగ్గింది. ద యావరేజ్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ బై 3 months ఆర్ 2 months. ఓకే, వాట్ ఎవర్. ఓకే, 3 months తగ్గింది. 3 months తగ్గడం వల్ల ఎంత అవుతుంది? 13 years 9 months అవుతుంది. ఓకే, లేదా దీన్ని ఫ్రాక్షన్లో మాట్లాడితే 13.9 అవ్వదు, అది 13 years 9 months అవుతుంది. 9/12 చేయాలి, అప్పుడు అది ఎంత అవుతుంది? 3 times 4 times 13.75 years. ఓకే, ఎందుకంటే ఇయర్ మీన్స్ 10. ఇక్కడ ఒక డెసిమల్ తీసుకురావాలంటే 10 pointsతో కాదు, 12 pointsతో వస్తుంది. ఇయర్ అంటే 12 months కదా. సో 12లో 9 ఎంత? 3/4. సో 13.75 అయ్యింది. అయితే ఓకే, ఈ వచ్చిన 10th person యొక్క యావరేజ్ ఏజ్ ఎంత? ఏమైంది? సేమ్ 14 కంటే ఎక్కువ ఉందా, ఇతనికి తక్కువ ఉందా? తక్కువ ఉంది కాబట్టే యావరేజ్ తగ్గింది. సో తక్కువ ఉంది, సింపుల్, తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 0.25. న్యూమరికల్గా చేస్తున్నప్పుడు న్యూమరికల్గానే తీసుకోవాలి, మంత్ తీసుకోకూడదు. ఓకే, 0.25 తక్కువ ఉంది. ఎంతమంది మీద? 10 members మీద. ఓకే, అయితే అది ఎంత? 2.5. 14 - 2.5 ఎంత అవుతుంది? 11.5. ఓకే, 11.5 years ఈ 10th person ఏజ్. మరి 11.5 years అంటే 11 years 6 months. ఓకేనా? 11.5 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల 6 నెలలు ఆ పిల్లోడి వయసు. ఎవరు? 10th person వయసు. అందుకు వాళ్ళందరి యావరేజ్ పడిపోయింది. ఓకే, ఎంత పడింది? కేవలం 3 నెలలే పడింది. చూడు, అందరి యావరేజ్ 3 నెలలు పడిపోతే తన వయసు చూడు ఎంత తక్కువ ఉందో. 11 years ఉంది, వాళ్ళందరిది 14 ఉంటే తను 11.5 ఉంది. ఓకే, రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ A and B is 18 when C replaces B. ఓకే, ఫస్ట్ AB ఉన్నారు, C replaces B అంటే B ప్లేస్లో C వస్తాడు. ద యావరేజ్ వెయిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 kg మీన్స్ 19. ఓకే, వెన్ B replaces A, ద యావరేజ్ వెయిట్ బికమ్స్ 17. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద C? ఓకే, నైస్. ఓకే, ఫస్ట్ AB యొక్క యావరేజ్ అంటే అదేగా, A + B/2. 2 వాల్యూసే ఉన్నాయి. సో వేసుకో, పాత మెథడే 18. ఓకే, C replaces B means A + C increased by 1 means 19. Next, B replaces A, the average. When B replaces A, the average weight becomes 17. And when means ఇప్పుడే, దీని తర్వాత మళ్ళీ. ఓకే, అప్పుడు B + C దాని అర్థం. ఓహో, ఓకే, బికమ్స్ 17. ఓకే, నైస్, చాలా సింపుల్ అండి. ఓకే, దీని తర్వాత ఏం చేయాలంటే, ఓకే ఉండని ఇక్కడే చేద్దాం. ఇట్ ఇంప్లైస్ 2A + B = 36. ఈ 2 అటు పంపిస్తున్నా.
ఓకేనా, 2ని అటు పంపిస్తున్నా, అప్పుడు a ప్లస్ బి ఏమవుతుంది, డబుల్ ఆఫ్ 18 అవుతుంది. అంతే, b ప్లస్ సి ఉందా, ఓకే b ప్లస్ సి ఉంది, కిందది రాస్తున్న పైకి ఏమనుకోవద్దండి. ఓకే, 34. ఓకే, నెక్స్ట్ సి ప్లస్ ఏ ఏముందండి, 19 × 2 దట్ ఈస్ 38. ఓకే, 38. ఇప్పుడు దీన్ని టోటల్ చేస్తాం. టోటల్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి ఒకసారి, 10 8 18 9 10. ఓకే, 108. 108 ఏంటి అసలు, ఇక్కడ చూడండి 2 ఏలు 2 సిలు 2 బిలు ఉన్నాయి, అంటే దాని అర్థం 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 108. అయితే దానివల్ల ఏంటి ఉపయోగము చూడండి, వెన్ 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 108, దెన్ ఓన్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుందండి, ఏమవుతుంది 54 అవుతుంది. వెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 54 అండ్ ఏ ప్లస్ బి ఈజ్ 18, గెటింగ్ మై పాయింట్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 54 and a plus b is 36, not 18. A plus b by 2 is 18, sorry. A plus b is 36. Then minus a plus b చేస్తే మిగిలేది cనే కదండి, మైనస్ a plus b చేస్తే మిగిలేది cనే. What is that? 36. 54 minus 36 18. What is this 18? C. ఎగ్జాక్ట్గా సి ఈక్వల్ టు 18 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సి. ఓకే, వీళ్ళిద్దరు యావరేజ్ వెయిట్ 18, వీళ్ళిద్దరిది యావరేజ్ 19, వీళ్ళిద్దరు యావరేజ్ 17 అయినప్పుడు వీళ్ళ టోటల్ యావరేజ్ కనుక్కునే ప్రయత్నం చేశాను నేను. ఓకే, దీంతో కేవలం ఏ ప్లస్ బి వస్తుంది, దీంతో ఏ ప్లస్ సి వస్తుంది, దీంతో ఏ ప్లస్ బి ప్లస్ సి మాత్రమే వచ్చింది. అయినా కూడా మనకు ఆన్సర్ రాదు, ఎందుకంటే సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్తో మనం సాల్వ్ చేయలేము. ఓకే, అందుకని నేనేం చేశాను, మూడింటిని యూజ్ చేస్తూ ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ ఆఫ్ 2 అన్ని రెండు ఉన్నాయి కాబట్టి టోటల్తో ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కున్నా. ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కున్న తర్వాత నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి 54 అని తెలిసిపోయింది. తర్వాత పైన మనకు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్ వి నో ఏ ప్లస్ బి రైట్ విచ్ ఈస్ 36. ఏ ప్లస్ బి తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ సి తెలుసు, తీసేయి ఏ ప్లస్ బి తీసేయి, దీనిలో నుంచి తీసేసినప్పుడు ఏమవుతుంది, సి ఎంతో ఒక సి అలోన్ వచ్చేస్తుంది బయటికి, సి ఈక్వల్ టు 18. ఓకే రైట్, ఈజ్ అవర్ ఆన్సర్. ఇలాంటివి వస్తుంటాయిలేండి, చేద్దాం. ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఎ మ్యాన్ కవర్స్ ఎ సర్టన్ డిస్టెన్స్ బై బైక్ ఎట్ 25 km/h అండ్ కమ్స్ బ్యాక్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 50 km/h. ఓకే, ఒక సర్టన్ డిస్టెన్స్ని ఓకే బైక్ పైన వెళ్ళేటప్పుడు 25 km/h వెళ్ళాడంట, అట్ స్పీడ్ ఆఫ్ 25 km/h. అండ్ కమ్స్ బ్యాక్ అట్ స్పీడ్, కమ్స్ బ్యాక్ అంటే ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ నుంచి అటు వెనక్కి రావడమే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటప్పుడు 25 km/h వెళ్ళాడు, వచ్చేటప్పుడు 50 km/h రిటర్న్ వచ్చాడు. ఓకే, 50 km/h రిటర్న్ వచ్చాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఓకే, ఇట్లా ఎప్పుడైతే సేమ్ డిస్టెన్స్కి డిఫరెంట్ స్పీడ్స్ ఇస్తే డైరెక్ట్గా ఫార్ములా వేసుకోండి, 2ab/a+b. లేదు సార్ మాకు ఫార్ములాలు అలవాటు లేదు, ఓకే అలాగైనా చేద్దాం. ఇది చేస్తే ఏమొస్తుంది చూడు, ఫస్ట్ 2 × 25 × 50, 2 డిఫరెంట్ స్పీడ్స్ ఇవే కదా, a × b, a+b 75, 25 + 50. ఓకే, వన్స్ 3తో పోదు. ఓకే, కొట్టేస్తే కూడా 16 2/3 × 2 32. ఓహో, మళ్ళీ అక్కడ చేయాల్సి వస్తుంది. 4/3 మీన్స్ 33 1/3 km/h లేదా 100/3 km/h. ఓకేనా, ఫార్ములా వేస్తే ఇలా వస్తుంది. రైట్, ఇది మాత్రం చేస్తే ఇది
ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది దాని ఇలా కానీ రాసుకోవచ్చు. ఓకేనండి, రైట్. ఇంకా అలా కాకుండా ఇంకో ప్రాసెస్లో మాట్లాడితే ఇది కాన్సెప్చువల్గా ఉంటుంది. ఇదేం చెప్తుందంటే వెళ్ళేటప్పుడు 25 కిలోమీటర్స్ పర్ అవర్, రిటర్న్ వచ్చేటప్పుడు 50 కిలోమీటర్ పర్ అవర్. 1 అవర్ కాకుండా 2 అవర్స్ ట్రావెల్ చేశాడు అనుకుందాం. ఇక్కడ అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 100 కిలోమీటర్స్ అవుతుంది. కన్వీనియంట్ నెంబర్. ఇటైతే 4 అవర్స్ అవుతుంది, ఇక్కడ 2 అవర్స్ అవుతుంది. ఓకే, సో యూజువల్గా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈక్వల్ టు స్పీడ్. యావరేజ్ స్పీడ్ కావచ్చు, యావరేజ్ స్పీడ్, టోటల్ డిస్టెన్స్ డిఫరెంట్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి దాన్ని యావరేజ్ స్పీడ్ అని అంటాం. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్? ఇటెంత దూరం వెళ్ళాడు, అటంత దూరమే వెళ్ళాడు. సో 50 కిలోమీటర్స్లో 2 అవర్స్ వెళ్తే 100 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ 4 అవర్స్ వెళ్తే కూడా 100 కిలోమీటర్స్. సో 200 కిలోమీటర్స్, ఇది టోటల్ డిస్టెన్స్. ఓకేనండి, టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? ఇట్లా 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో 2 గంటలు, 25 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో 4 అవర్స్. ఓవరాల్గా 200 కిలోమీటర్స్. టోటల్ టైం ఎంత చూడండి, ఇది 2 అవర్స్, ఇక్కడ 4 అవర్స్, 6 అవర్స్. ఓకే, సో 200/6, 100/6 is 16. 2/3, 200/6 is double of it, that is 33 1/3. Okay, what is that? Speed, kilometers per hour, that is speed, kilometer per hour. Direct కొట్టినా కూడా 6 3s 18, మళ్ళీ 2, మళ్ళీ 3, మళ్ళీ 18, 2/6, సారీ 2/6, 2 6ని కొట్టేస్తే 1/3, అలా 33 1/3గా మిగిలిపోయింది అది. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. We can answer this question in 2 ways. One regular way, like in a formula. Okay, ఏం చెప్తున్నాడు? 50 స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 40. ఓకే, టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 50, ఆ 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 40. అయితే ఇందులోనే వీళ్ళల్లోనే ఇక్కడ ఏమి యాడ్ అవ్వట్లేదు, ఏమి మైనస్ అవ్వట్లేదు. ఓకే, ఇందులోనే కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఓకే, పాస్ అయిన వాళ్ళ యావరేజ్ ఎంత? పాస్ అయిన వాళ్ళ యావరేజ్ వచ్చేసి 50. ద స్టూడెంట్స్ హూ పాస్డ్ వాళ్ళ యావరేజ్ వచ్చి 50 అండి. ద స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ వాళ్ళ యావరేజ్ వచ్చి 25. ఓకే, ఎంతమంది ఫెయిల్ అయ్యారు తెలియదు, ఎంతమంది పాస్ అయ్యారు తెలియదు. కానీ పాస్ అయిన వాళ్ళది మాత్రమే యావరేజ్ తీస్తే 50, ఫెయిల్ అయిన వాళ్ళది యావరేజ్ మాత్రమే తీస్తే 25. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్. ఇలాంటి క్వశ్చన్స్కి ఇది కాన్సెప్ట్. ఇలాంటి క్వశ్చన్స్కి యూజువల్గా చాలా బెస్ట్ మెథడ్, కంఫర్టబుల్ మెథడ్ ఏంటంటే అలిగేషన్స్ మెథడ్. ఓకే, అలిగేషన్స్ మెథడ్లో చేస్తే ఇవి చాలా కంఫర్టబుల్గా వస్తాయండి. ఓకే, లేదా రేషియోస్ పరంగా చేయాలి. రేషియోస్ మనం ఇంకా డీల్ చేయలేదు కాబట్టి ఇది అయ్యాక చేద్దాం. సో ఫస్ట్ అలిగేషన్స్ ఏం చెప్తుందండి? పాస్డ్ స్టూడెంట్స్ యావరేజ్ వచ్చి 50, ఫెయిల్డ్ స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 25, వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన యావరేజ్ 40. అదే కదా, వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన యావరేజ్ ఎంత? 40. ఇలా రావాలి అంటే వీళ్ళు ఏ రేషియోలో ఉండాలి? డిఫరెన్స్ 15, డిఫరెన్స్ 10. ఖచ్చితంగా 3:2 రేషియోలో ఉండాలి. 3:2 రేషియోలో 50 మెంబర్స్ని, టోటల్ ఎంత? 50. 50ని డివైడ్ చేస్తే వీళ్ళు 30, వీళ్ళు 20. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అది ఎస్ కాదు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ కావాలి. ఫెయిల్డ్ అంటే 20 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ రెగ్యులర్ మెథడ్లో చేద్దామండి. ఇక్కడ మనం అలిగేషన్ మెథడ్లో చేసాం కదా, అలిగేషన్ మెథడ్లో చేసాం. ఆన్సర్ ఏమొచ్చింది? ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది అని వచ్చింది? 20 అని వచ్చింది. అది రెగ్యులర్ మెథడ్లో చేద్దామా? రెగ్యులర్ మెథడ్లో ఎలా చేయాలంటే, ఓకే,
ఫస్ట్ పాయింట్ పాస్డ్ స్టూడెంట్స్ ప్లస్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 50. ఓకే, ఇప్పుడు పాస్డ్ మొత్తం టోటల్ మార్క్స్ టోటల్ స్టూడెంట్స్ 50 ఇంటూ 40 వాళ్ళ యావరేజ్. ఇదేమవుతుంది, ఇది 2000 అవుతుంది. ఇదేంటి 2000 ఏంటి అసలు? టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, పాస్ అయిన వాళ్ళవి ఫెయిల్ అయిన వాళ్ళవి. మరి కేవలం పాస్ అయిన వాళ్ళవి ఎంత? పాస్ అయిన వాళ్ళ యావరేజ్ ఎంత? 50. ఫెయిల్ అయిన వాళ్ళ యావరేజ్ ఎంత? 25. అంటే వాళ్ళ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ వేస్తే మనకు పాస్ స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ వస్తాయి. ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ వేస్తే వాళ్ళ యావరేజ్ వేస్తే టోటల్ మార్క్స్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ వస్తుంది. ఓకే, అయితే దీన్ని ఎంతవరకు సింప్లిఫై చేయొచ్చు? ఓకే, 25 కామన్ తీసుకో. ఓకే, అప్పుడు ఇది 2p ప్లస్ f అవుతుంది. ఓకే, ఇక్కడ 25తో కొట్టండి. 25తో కొడితే ఎంత? 4. 100 అయితే 4, 8, ఇక్కడికి 8, అది 80. ఓకే, 20 పోదు, సో 200 తీసుకుంటా. 200 ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. ఒక 0 మిగిలింది కదా, అది ఆ 0 అక్కడ ఇచ్చేసా. సో సింపుల్గా 2p ప్లస్ f ఈక్వల్ టు 80. ఇందాక మనం ఇంకొక ఈక్వేషన్ ఇక్కడే రాసాం. ఎక్కడుందో అది చూడు, ఇక్కడే రాసాం. అదిగో p ప్లస్ f ఈక్వల్ టు 50. ఓకే, p ప్లస్ f ఈక్వల్ టు 50. రైట్, టోటల్ యాక్చువల్గా ఇది. దీనిలోంచి తీసేయండి, ఈ సెట్ తీసేస్తే ఏముంది? p ఈక్వల్ టు 30. వెన్ p ఈక్వల్ టు 30, p ప్లస్ f ఈక్వల్ టు 50, దెన్ f విల్ బి f ఈక్వల్ టు 20. Right? Coming to the next question, look at the question. In a group of cows and hens, the number of legs, total legs ante inga baundedi, the number of legs are 14 more than the twice the number of heads. Heads ennaithe unnayo iti cows and hens lo total number of legs 14 ఎక్కువ ఉన్నాయంట. 14 ఎక్కువ. దేనికి? 14 మోర్ దెన్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్నైతే ఉన్నాయో దాని ట్వైస్కి 14 ఎక్కువ ఉన్నాయంట. ఏంటి? నెంబర్ ఆఫ్ లెగ్స్. ఓకే, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ కౌస్ అండ్ హెన్స్కి కలిపి వాటి యొక్క లెగ్స్ హెడ్స్ డబల్ కన్నా 14 ఎక్కువగా ఉన్నాయి. ఇదేంటిది? కొత్తగా ఇచ్చాడు కదా, కానీ బాగుంటుందండి క్వశ్చన్, చాలా బాగుంటుంది. లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అనలైజ్ చేద్దాం. ఓకే, టోటల్గా ఎన్ని కౌస్ ఉన్నాయి ప్లస్ ఎన్ని హెన్స్ ఉన్నాయి అని మాట్లాడుకుంటే అవి ఎన్ని హెడ్స్ ఉన్నాయో అన్నింటికి సమానం కదా. కౌకి కానీ హెన్కి కానీ హెడ్స్ అయితే ఒకటే ఉంటుంది, ఈచ్ హెడ్డే ఉంటుంది, ఒక్క హెడ్డే ఉంటుంది. ఓకే, హెడ్స్ 2-3 రావు. ఉన్న వాటిని మనం ఉంటే స్పెషల్ కదా, అవి ఉంటే స్పెషల్గా మాట్లాడతాం. సో అట్లా మాట్లాడలేదు అంటే ఒకటొకటి ఉందనే అర్థం. ఓకే, అయితే కౌస్ ప్లస్ హెన్స్కి, కౌ అండ్ హెన్కి హెడ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాడా? చెప్పలేదు. 1 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ కౌ అండ్ హెన్ చెప్పలేదు. సో దాన్ని మనం సింపుల్గా హెచ్ అనుకుంటామండి. హెచ్. ఓకే, కేవలం హెడ్స్ని మనం హెచ్ అనుకుంటున్నాం. ఇక్కడ అదే రాశాను కాబట్టి అది పెట్టాం. ఓకే, దెన్ లెగ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ కౌ అండ్ హెన్, కౌకి హెన్కి కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఎన్ని ఉన్నాయి? హెడ్స్ ఎన్నైతే ఉన్నాయో అంతకు డబల్. ఓకే, ప్లస్ 14 ఉన్నాయంట. ఓకే, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి ఏం కావాలంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ కౌస్ కావాలంటున్నాడు. కౌస్ ఈజ్ కాదు, కౌస్ ఆర్. ద నెంబర్ ఆఫ్ కౌస్ ఆర్. ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ రావాలి. ఫైన్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ హెడ్స్కి డబల్ ఉండి 14 ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కొంచెం కాన్సెప్చువల్గా మాట్లాడుకుంటే ఎన్ని జంతువులు అయితే ఉన్నాయో, అది కౌ కావచ్చు హెన్ కావచ్చు, ఎన్ని జంతువులు అయితే ఉన్నాయో అన్ని హెడ్స్ ఉన్నాయి. రైట్, బాగుంది. కానీ ఇక్కడ కౌకి 4 లెగ్స్ ఉంటాయి, హెన్కి
2 legs ఉంటాయి. ఓకే, కౌ విల్ హ్యావ్ 4 legs, హెన్ విల్ హ్యావ్ 2 legs. అందుకు లెగ్స్ ఎక్స్ట్రా వస్తున్నాయండి. ఎందుకు లెగ్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి? అన్నిటికీ హెడ్స్ మాత్రం కామన్గా ఉంటాయి. ఉన్న వాటికి ఇంటూ 2 చేస్తే ప్రతి జంతువుకి 2 legs కామన్గా ఉన్నవి వచ్చేస్తాయి. ఓకే, 2 legs హెన్స్కి ఉంటాయి. సో 2 legsకి వచ్చిన కామన్ లెగ్స్ అయిపోయినాయి. ఓకే, 2 legs అన్నిటికీ, కౌకి కూడా 2 legs ఉన్నాయి, హెన్కి కూడా 2 legs ఉన్నాయి, కానీ కౌకి 2 legs కంటే ఎక్స్ట్రా 2 legs ఉన్నాయి. అవునా? సో అన్నిటికీ హెడ్స్ 2 మల్టిప్లై చేస్తే 2 times మల్టిప్లై చేస్తే హెన్స్కి కావాల్సిన లెగ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మిగిలినవి ఎవరివి? కేవలం కౌస్వి. అవునా? ఇప్పుడు దాన్ని ఇలా చూపిస్తాను చూడండి. హెన్ హ్యాజ్ 2 legs, కౌ హ్యాజ్ 4 legs. క్లియర్? అయితే కౌ 4 legs, హెన్ 2 legs, కామన్గా రెండింటికి 2 కదా. ఓకే, సో హెన్కు ఉండే 2 legs, కౌకు ఉండే 2 legs కామన్. సో ఎన్ని హెడ్స్ అయితే ఉన్నాయో అన్ని కామన్ ఇంటూ 2s క్లోజ్ అయిపోయినాయి. ఇవి క్లోజ్ అయిపోయినాయి, అవి హెన్కి క్లోజ్ అయిపోయినాయి. కౌకుండే 2 legs కూడా క్లోజ్ అయిపోయినాయి. కానీ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం కౌవి. కౌకి కూడా ఎలాగా? ఈచ్ కౌ హ్యావింగ్ 2 legs, ఈచ్ కౌ హ్యావింగ్ 2 legs. అటువంటిప్పుడు ఈ 14 ఎక్స్ట్రా బై 2 చేస్తే ఏదైతే వస్తుందో అంటే 7. ఈ 2 pairs ఎన్ని pairs? 7 pairs. ఈ 7 pairs అర్థం ఏంటి? 7 pairs ఆఫ్ ఎక్స్ట్రా కౌ లెగ్స్ ఉన్నాయని. 7 pairs ఆఫ్ ఎక్స్ట్రా కౌ లెగ్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? 7 cows ఉన్నాయని అర్థం. ఓకే, కౌస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 ఉన్నాయి. రైట్? యా. ఇప్పుడు రైట్, లుక్ ఎట్ ద క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ 20 numbers ఈజ్ 0. 20 numbers యావరేజ్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది? యావరేజ్ 0 వచ్చింది. ఓకే, of them at the most how many may be greater than 0? ఓహో, ఇక్కడైతే క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఒక కాన్సెప్ట్ బేస్ మీద క్వశ్చన్ ఇచ్చాడండి. 20 numbers యావరేజ్ 0 వస్తే, 20 numbers యావరేజ్ 0 వస్తే అందులో మ్యాక్సిమం హౌ మెనీ మే బీ గ్రేటర్ దాన్ 0? 0 కంటే పెద్ద నెంబర్లు, 0 కంటే పెద్ద నెంబర్లు అంటే పాజిటివ్ నెంబర్స్ ఎన్ని పాజిటివ్ నెంబర్స్ వస్తే మ్యాక్సిమం ఎంతవరకు పాజిటివ్ నెంబర్స్ ఉండి మిగతావి నెగిటివ్ నెంబర్స్ ఉంటే యావరేజ్ని 0 చేయగలము అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం అంటే 20 out of 20 అనగలమా? 20 పాజిటివ్ నెంబర్స్ అయితే యావరేజ్ ఎప్పటికీ 0 రాదు. క్లియర్? 20 out of 20 1 అయితే కూడా యావరేజ్ 0 రాదు. 20 out of 20 0.1 ప్లస్ 0.1 అయితే కూడా యావరేజ్ 0 రాదు. యావరేజ్ 0 రావాలంటే మినిమం ఒకటన్నా నెగిటివ్ నెంబర్ ఉండాలి. ఒక్కటైనా అట్లీస్ట్ 1 నెగిటివ్ నెంబర్ ఉండాలి. అట్లీస్ట్ 1 ఒక్కటున్నా చాలు. అన్ని పాజిటివ్స్ ఉండి ఒక్కటి నెగిటివ్ ఉన్నా చాలు. లేదా అన్నీ కలిపి అన్ని 0లే ఉండాలి. అన్ని 0లే ఉండాలి. 20 numbers 0లే ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ మే బీ ద గ్రేటర్ దాన్ 0? ఎన్ని ఆఫ్ ద ఎట్ ద మోస్ట్ వీలైనంత వరకు 0 కన్నా పెద్ద నెంబర్లు వీలైనంత వరకు ఎన్ని తీసుకోవచ్చు? మనకు 0 కంటే తక్కువ నెంబర్లు ఒక్కటున్నా చాలు అనుకుంటున్నాం కదా, ఒక్కటున్నా సరిపోతుంది అంటున్నాం కదా. అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని తీసుకోవచ్చు? మ్యాక్సిమం 19 తీసుకోవచ్చు. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడండి, దాన్ని కాన్సెప్ట్తోనే చేయగలం. ఓకే, నువ్వు క్యాల్కులేషన్ చేస్తాను అనే దానికన్నా కాన్సెప్ట్ బేస్తోనే వి ఫీల్ వెరీ కంఫర్టబుల్. అలాంటిది ఇంకొక క్వశ్చన్ ఉందండి, ఇది కూడా చూడండి ఒకసారి. ఆఫ్ ద సేమ్ మోడల్, ఇందాక మనం అనుకున్నాం కదా అలాంటి మోడల్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ 3 consecutive ఆడ్ నెంబర్స్. కన్సెక్యూటివ్ పూర్తిగా రాయలేదు, కొంచెమే రాశాను. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ 3 consecutive ఆడ్ నెంబర్స్ అండ్ దేర్ యావరేజ్. ఓకే, 3 consecutive ఆడ్ నెంబర్స్ని సమ్ చేసి టోటల్ చేసి దానిలో నుంచి దాని యావరేజ్ తీసివేస్తే 146 వచ్చిందంట. అయితే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. అయితే యావరేజ్కి సంబంధించిన మనం ఇంతసేపు ఒక 5-6 క్వశ్చన్స్లో మాట్లాడుకున్నాం, 2-3 ఎగ్జాంపుల్స్లో మాట్లాడుకున్నాం. అదే కాన్సెప్టే ఇక్కడ ఉంది. బట్ ఇది చూసి మీరు ఆన్సర్ చేయగలరేమో ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి. రాకపోతే కంటిన్యూ చేయండి. ఒకవేళ ఐడియా రాకపోతే అయినా కూడా ఒకసారి ట్రై చేసి మళ్ళీ రండి, కమ్ బ్యాక్. ఓకే, రైట్.
ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్తానండి. నేనైతే నా ఆన్సర్ అయితే ఇక్కడ 146 ఉంది కదా, దాన్ని బై 2 చేస్తే మనకు 73 వస్తుంది. దిస్ ఈజ్ ద యావరేజ్. దాని ముందర నెంబరే, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కదా, దాని ముందర నెంబర్ 71. దిస్ ఈజ్ మై ఆన్సర్. ఇంకొక నెంబర్ ఏంటి 75. దీస్ ఆర్ ద 3 ఆడ్ కన్సెక్యూటివ్ నెంబర్స్. అంతే, అయిపోయింది ఆన్సర్. ఇది 71, ఇదే ఆన్సర్. ఓకే, కానీ ఎట్లా చెప్పగలుగుతావు ఇలాగా? ఇలా ఎలా చెప్తాం? ఒకవేళ ఇక్కడ నేను 146 ఇవ్వకుండా ఊరికే ర్యాండమ్గా ఒక 3 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటా, చిన్నవి తీసుకుంటా, 5, 7, 9. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ 3 కన్సెక్యూటివ్. ఈ సమ్ ఆఫ్ 3 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ టోటల్ ఎంత అవుతుందండి? ఓకే, ఇంతవరకు మనం చేసిన దాని ప్రకారం ఐడియాతో టక్కని చెప్పాలి 21 అని. ఎలాగా? యావరేజ్ ఇంటూ 3నే కదా. ఓకే, సమ్ ఆఫ్ 3 కన్సెక్యూటివ్ నెంబర్స్ కావాలంటే చెక్ చేసుకోండి. 5 + 7 12 + 9 21. ఓకే, అంతే ఉంది కదా, రైట్. అందులో నుంచి మైనస్ యావరేజ్ తీయాలంట. మైనస్ యావరేజ్ తీయడం అంటే మళ్ళీ ఇదే, మళ్ళీ 7. ఎంత వస్తుంది? 14 అవుతుంది. ఇప్పుడు ఈ మూడిటి టోటల్ దీనికి 3 టైమ్స్ ఉన్నప్పుడు అందులోంచి దీనిలోంచి 1 టైం తీసేస్తే మిగిలింది దీని యొక్క 2 టైమ్సే కదా, అంతే కదండి. అలాంటప్పుడు మళ్ళీ దీన్ని బై 2 చేస్తే మనకు వచ్చేది యావరేజ్. యావరేజ్ అన్నా మిడిల్ నెంబర్ అన్నా అంతా ఒకటే కదా. సో సింపుల్గా ఇచ్చిన రిజల్ట్కి బై 2 చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు, ముందుకు వస్తావు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడు, పక్కకి వెళ్తావు. అయిపోయింది క్వశ్చన్. దానికి వేరేదేం అవసరం లేదు. అదే ఇక్కడ చేద్దాం చూడండి. నేను ఇది ఫిక్స్ అయ్యా కదా. ఇప్పుడు వీటి యొక్క సమ్ చెప్పండి ఎంతనో. వీటి యొక్క సమ్ ఎంత చేయండి. 5 + 3 8 9. ఓకే, 7 7 7 21. ఓకే, ఇది సమ్ ఆఫ్ 3 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ 3 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్. ఓకే, మైనస్ యావరేజ్. యావరేజ్ ఏముంటుందండి? 219 యొక్క యావరేజ్ ఏంటి? 3/3 ఎంత? 73. తీసేస్తే ఎంత? ఇదిగో 6 14. 21 - 7 14 వచ్చిందా? అదే. దాన్ని మళ్ళీ బై 2 చేస్తే ఏమొస్తుంది? 73నే వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇస్తారు. క్వశ్చన్ని చదివి పదాలు పెద్ద పెద్దగా ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జాగ్రత్తగా. అందుకే కాన్సెప్ట్ బాగా ఉండి కాస్త ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఇలాంటివి చాలా ఈజీగా ఫీల్ అవుతాం మనం, రైట్?